జయ జయ శంకర హరహర శంకర. కంచి పరమాచార్య వైభవం. తంజావూరులోని ఒక చిన్న గ్రామంలోని ప్రజలందరూ కంచి శ్రీమఠానికి భక్తులు. బ్రాహ్మణులు నివసించే వీధిలో ఏదో చిన్న కారణం వల్ల శత్రుత్వం పెరిగి వాళ్ళందరూ రెండు సమూహాలుగా విడిపోయారు. కారణం చాలా చిన్నదే అయినా వారి మధ్య శత్రుత్వం మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంది. కొన్ని కారణాల వల్ల ఇరుపక్షాలకు నాయకులైన అనంతు సేతు ఒకే సమయంలో పరమాచార్య స్వామి వారి దర్శనానికై మఠానికి వచ్చారు. ఇద్దరూ స్వామికి సాష్టాంగం చేసి నిలబడ్డారు. స్వామివారు వాళ్ళను చూసి అద్భుతం, ఇద్దరూ కలిసే వచ్చారుగా అని అడిగారు. వాళ్ళ మధ్యన ఉన్న శత్రుత్వం పరమాచార్య స్వామి వారికి తెలియకూడదని ఇద్దరూ ఒక్కసారిగా అవును పెరియవా అని అన్నారు. చాలాసేపు స్వామివారు వారిద్దరితో మాట్లాడారు. మాటల మధ్యలో శిష్యులకు మాత్రమే అర్థమయ్యే విధంగా ప్రత్యేకంగా ఒక ప్రసాదం పొట్లం కట్టి ఉంచమని సైగల ద్వారా చెప్పారు. మామూలుగానే ఇరు కుటుంబాల గురించిన విషయాలన్నీ విచారించారు స్వామివారు. అనంతు కుమారుని పై చదువులు, వారి పెద్దనాన్నగారి సహస్ర చంద్రదర్శన వేడుకలు, సేతు కుమార్తె సీమంతం, మరియమ్మన్ కోవెల అగ్నిగుండం ఉత్సవాలు, చిన్న మిరాసీదర్ చిట్టయ్యన్ గోవులు, ఇలా అన్ని విషయాలను అడిగారు. వారికి ప్రసాదం ఇచ్చి వెళ్ళమని ఆదేశించి చివరిగా మీరు ఇక్కడి నుండి ఇంటికే కదా వెళ్తున్నారు అని అడిగారు. అవును అన్నారు వాళ్ళు. మన్నార్గుడి ఎస్టేట్ శ్రీనివాస అయ్యంగారు తెలుసునా మీకు అని అడిగారు. తెలుసు పెరియవా అన్నారు ఇద్దరు. మీరిద్దరూ తిన్నగా అతని ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదాన్ని అతనికి అందించి మీరు ఇంటికి వెళ్ళండి అని ఆదేశించారు. మహాస్వామి వారి మాటలతో పెద్ద కొండలా వారి మధ్య ఉన్న శత్రుత్వం కృశించుకుపోయింది. ఇద్దరూ కలిసి కాంచీపురం నుండి మన్నార్గుడి వరకు వెళ్తూ కూడా ఒకరినొకరు పలకరించుకోకుండా, ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఎలా ఉండగలరు? ఇద్దరూ ప్రసాదం తీసుకొని శ్రీమఠం వెలుపలకు రాగానే మరలా మంచి స్నేహితులైపోయారు. భక్తితో ప్రసాదం తీసుకున్న శ్రీనివాస అయ్యంగార్ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. మామూలుగా పరమాచార్య స్వామి వారు శ్రీమఠం పరిచారకులతో ప్రసాదం పంపేవారు. ఈ రోజు మీ వంటి మహానుభావుల చేత పంపారు అని అన్నారు. ఎందుకు అలా పంపారో ఆ మహానుభావులకు తెలుసు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జై జై శంకర హరహర శంకర.